హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఒక వీడియో షేర్ చేస్తున్నానండి. మా అవ్వల ఊరికి అయితే పోతా ఉన్నాను. మా అమ్మమ్మ ఊరు అనమాట. మా తమ్ముడు అద్దం దావకి గాడీలు వేసిపెట్టి మేమే నేర్చుకొని పోతా ఉన్నామండి. నేను మా చెల్లెలు మేమంతా నేర్చుకొని పోతా ఉన్నాము. చూడండి, మా అవ్వల ఊరికి అయితే పోతా ఉన్నాము. ఫంక్షన్ ఉంది, మా మేనమామ మనమరాలది అనమాట. ముందెవరా పోతా ఉన్నాము ఫంక్షన్కి. వీడియో తీస్తామనేసి వీడియో తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. పంటలంతా చాలా బాగున్నాయి, పచ్చగా పచ్చని పైర్లు చూసేదానికి చాలా అందంగా ఉన్నాయి. అందుకే ఈ వీడియో తీస్తామని తీస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి, వాతావరణం ఎంత క్లైమేట్ అయితే ఎంత బాగుంటుందండి. పల్లె సైడ్ అయితే నాకు చాలా ఇష్టము. బెంగళూరు కంటే చాలా బాగుంటుందండి పల్లె సైడు. నాకు పల్లె సైడ్ పోతే బెంగళూరుకి రావాలని ఇష్టం ఉండదు. చూడండి, మామిడి చెట్లు అండి, ఇది ఎంత బాగున్నాయి చూడండి. నేర్చుకొని పోతా ఉన్నామండి. చూడండి, గబ్సిక్ చెట్లు అండి ఇవి. ఎంత పూలు చూడండి, గబ్సిక్ పూలు ఇవి. ఇటు సైడ్ చూడండి, మాటలు ఎంత బాగుండే, చాలా బాగుంటాయండి. మా చెల్లెలతో చూడండి పోతా ఉంది. తంది యూట్యూబ్ ఛానల్ ఉందన్నమాట. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, మా ఛానల్ని సపోర్ట్ చేయండి అని చెప్తా ఉంది. ఇలా అయితే నేర్చుకొని పోతా ఉన్నాము. ఫాస్ట్గా నేర్చుకుపోతా ఉన్నామండి. చూడండి, ఒక కిలోమీటర్ ఉంటుందండి. 1 కిలోమీటర్ దూరం అంతా దిగేసి నేర్చుకొని పోతా ఉన్నాము. చూడండి, పరింగ చెట్టు చుట్టూ పరింగ చెట్టు చూడండి, చుట్టూ పంటలు, సెంటర్లో పరింగ చెట్టు అయితే ఉంది. చాలా బాగా కనిపించింది. అది కూడా వీడియో తీసుకున్నాము. గుమ్మడి చెట్టు అనమాట ఇది, అది కూడా వీడియో తీసుకున్నాము. చూడండి, ఇదైతే వచ్చేసామండి మా అవ్వలూరికి. మా అవ్వలూరు అనమాట ఇది. చాలా బాగుంటుందండి పల్లె సైడు. చూడు, ఊర్లో గంగమ్మ గుడి అంటే ఇది. ఊరు గంగమ్మ అంటారు కదండి. మా ఊర్లో గంగమ్మ గుడి అనమాట మా అవ్వలూరులో. చూడండి, తెల్ల జిల్లేడు చెట్టు, ఏమేమి చెట్లు కనిపిస్తుందో అంతా వీడియో తీసుకున్నామండి. తోటలు వీడియో తీసుకుంటే బాగుంటుందనేసి తీసుకున్నాము. తెల్ల జిల్లేడు చెట్టు అనేది గణేష పండగకి, గణేషకి చాలా ఇష్టం కదండి, అందుకని అది చూపిస్తున్నాను. చూడండి, సీమ ఆవులు అయితే కట్టేసినారు. ఆవులు అయితే బాగున్నాయండి. అంతా గవర్నమెంట్ కోసం పెట్టేసి సీమ ఆవులు అయితే చూడండి, రోజా చెట్లు అండి ఇవి. ఇది ఒకే రోజా చెట్టు అండి, ఎంత బాగుంది చూడండి. మా అవ్వల ఇంటికాడ అనమాట ఇది. కొమ్మకి పూలు వేసాయండి. చూడండి, నాటి రోజు అంటారండి ఇది. ఎంత బాగా ఇచ్చిందో. దాన్ని కూడా వీడియో తీయలేదండి, మేము వీడియో తీసుకున్నాము. ఇంకొకటి పింక్ దాసరం చెట్టు అయితే అటుపక్క ఉంది, దాన్ని చూపిస్తాను రండి. చూడండి, రోజా చెట్టు ఫుల్ ఇది. చూడండి, ఇది పింక్ కలర్ రోజా చెట్టు అండి ఇది. చూడండి, ఎంత బాగా పూసాయో, చాలా అందంగా ఉన్నింది. దాన్ని వీడియో తీసుకున్నాను. చాలా సంతోషంగా ఉన్నిందండి నాకు వీడియో తీసేదానికి. అన్ని వీడియో తీసి పెట్టాను. పుల్లు వీడియో తీసేస్తామని ఇప్పుడు పుల్లు వీడియో అయితే ఇడుస్తానండి. ఎలా ఉన్నదనేది కామెంట్లో తెలియచేయండి. ఇంకా చూపిస్తారండి మా వాళ్ళు తోటలంతాను. చూడండి, ముడి అనమాట ఇది. ముడి గవర్నమెంట్ కొసువు. చూడండి, ఎంత గవర్నమెంట్ కొసువు అండి. సీమ వాళ్ళకి ఈ కొసు వేస్తేనే పాలు బాగా ఇస్తాయన్నమాట. చూడండి,
ఎంత గవర్నమెంట్ కొసు అండి. ఆ కొసు వేస్తే పాలు బాగా ఇస్తాయన్నమాట ఆవులు. చూడండి గుండుమల్లి పూలు అండి ఇవి. ముడి అనమాట ఇది. చూడండి ముడి బాగా కోసేకొచ్చేసింది, పొడిపోయింది అంతాను. ఇది కోసి మిషన్కి వేసి వడ్లంతా సైడ్కి వేసి కొసు అంతా సైడ్కి వేసి ఇవి ఎండిపిచ్చి మిషన్కి వేసి బీమ్స్ వేసి అప్పుడండి మన ముందరికి అన్నం వచ్చేది. రైతన్నల కష్టము అలా ఉంటుందండి. చూడండి ఎంత కష్టపడాలండి రైతులు పాపము. మనమేమో సిటీలో మూట బియ్యం తీసుకొని నేస్తాము, వాళ్ళు ఎంత కష్టపడితేనే మనకంత బియ్యం వచ్చేది. చూడండి ఇది ఒక గుమ్మడి చెట్టు అండి. ఎంత పెద్దగా ఉందో చూడండి గుమ్మడి చెట్టు. చాలా బాగుందండి గుమ్మడి చెట్టు కూడాను. చూడండి మీకు ఇంకా ఒకటి చూపిస్తారండి. మేము చిన్నప్పుడు నేను మా పిన్నమ్మ మేమంతా ఆవులు ఇడ్చుకొని చెరువులో అవుతే ఆటలాడుకుంటూ ఉంటాము. అది కూడా చూపిస్తారండి మీకు. ఎంత గుమ్మడి చెట్టేనండి, ఎంత పెద్దగా ఉందో తెలుసా అండి ఇది. చూడండి ఇది అయితే చెరువు అండి, చింతమాకనపల్లి చెరువు అంటారు. చూడండి ఈ చెరువులో చిన్నప్పుడు మేము ఆవులు చేసి నేను మా పిన్నమ్మతో ఆటలాడుకుంటున్నామండి చిన్నోళ్ళప్పుడు. నాకు ఆ జ్ఞాపకాలంతా గుర్తొచ్చాయి. ఇప్పుడు అది కూడా వీడియో తీస్తే చాలా బాగుంటుందని ఇలా వీడియో తీసుకుంటున్నాను. పెద్ద చెరువు అండి ఇది. ఇప్పుడు నీళ్ళు లేదు, పెద్ద గుంతల్లో మాత్రం ఉన్నాయి నీళ్ళు. ఈ చెరువు నిండిపోతే చాలా బాగుంటుందండి ఇది. చూడండి చింతమాకనపల్లి చెరువు అంటారండి ఇది. చాలా పెద్ద చెరువు ఇది. మా వాళ్ళ ఇంటి పక్కలోనే ఉంటుందన్నమాట ఇది. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్